లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం దాకా 3 ఉపమానములు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకి ప్రజలకి వర్ణిస్తూ ఉన్నాడు. ఒకటి, తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి. ఆ మంచి కాపరి ఏ విధంగా 99 గొర్రెలన్నీ విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి ఏ విధంగా గొర్రెల కాపరి వెతుకుతూ వెళ్ళినాడో ఆ మొదటి సారాంశంలో కనబడుతుంది. రెండో దాంట్లో చూసినట్లయితే ఒక సహోదరి ఒక నాణ్యాన్ని కోల్పోతుంది. ఆ నాణ్యము ఆ గృహంలో దొరకకపోవటమును బట్టి ఆమె ఒక దీపాన్ని వెలిగించి ఆ నాణ్యము దొరికినంతసేపు వెతికి ఆ నాణ్యము దొరికిన తర్వాత అందరిని పిలిచి ఎంతగానో సంతోషించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. కాపరి కూడా 99 గొర్రెలను పక్కకు పెట్టేసేసి ఒక్క గొర్రె కోసం వెతికి 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 చివరికి ఆ తప్పిపోయిన గొర్రె దొరకటంతోనే అందరిని పిలిచి ఏ విధంగా సంతోషించినాడో మొదటి ఉపమానంలో మనం చూసుకుంటాం. రెండో దాంట్లో తప్పిపోయిన ఆ యొక్క కోల్పోయిన నాణ్యము దొరకటమును బట్టి అందరితో ఆ స్త్రీ ఏ విధంగా సంతోషించిందో మనం చూసుకుంటాం. కానీ కింద భాగంలో మనం చూసుకున్నట్లయితే 11వ వచనం నుంచి చివరి వచనం దాకా తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని గురించి, ప్రాడిగల్ సన్. ఈ తప్పిపోయిన కుమారుని గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి ఉపమానాలలో కాపరి గొర్రె గురించి వెతికినాడు. నాణ్యము కోల్పోతే స్త్రీ దొరికినంతసేపు వెతికింది. కానీ తప్పిపోయిన కుమారుడు దూరం అయితే మాత్రం తండ్రి మాత్రము కుమారుడిని వెతకటలే. ఎందుకు వెతకటం లేదంటే తాను ఎంత ప్రేమ కలిగిన తండ్రియో, ఎంత క్షమించే తండ్రియో, ఎంత న్యాయానికి కర్తనో, ఎంత మాట మీద నిలబడి యథార్థంగా బ్రతుకుతున్నాడో ఆ తండ్రికి తన మీద ఎంతగానో నమ్మకము. ఆమెన్. హల్లెలూయా. ఈ తండ్రికి 2 కుమారులు ఉంటున్నారు. ఒక దినమున చిన్న కుమారుడు వచ్చి తండ్రితో అంటున్నాడు, తండ్రి, ఇదిగో నాకు ఇవ్వవలసిన భాగంలో నా భాగము నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను నిన్ను అన్నని విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళి నేను వ్యాపారం చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి నేను సెటిల్ అయిపోతాను తండ్రి అనేసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ కుమారుడు, చిన్న కుమారుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ దినాలలో రూల్స్ ఏంటి అంటే కుమారులు కానీ వచ్చి వారి భాగము అడగటంతోనే తండ్రి ఒక మాట కూడా మాట్లాడకుండా వారి భాగం వారికి ఇచ్చేసేయాలి. అది రూల్. అయితే చిన్న కుమారుడు వచ్చి అడగగానే తండ్రి ఏం చేసినాడంటే ఏమాత్రం కూడా సందేహింపక తన భాగాన్ని తనకు ఇచ్చివేయటంతోనే ఆ కుమారుడు దూరదేశం ప్రయాణమైపోయి వెళ్ళిపోయినాడు. దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయి భయంకరమైన చెడు సహవాసాన్ని కొని తెచ్చిపెట్టుకొని తన డబ్బంతా కూడా వృధా చేసి చివరికి ఒక భయంకరమైన హీన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. చివరికి ఆ కుమారుడు ఎట్లాంటి కండిషన్లోకి వెళ్ళిపోయినాడంటే తినటానికి భోజనం లేదు, త్రాగటానికి నీళ్లు లేవు, వేసుకోవటానికి బట్టలు లేవు, చేతిలో డబ్బు లేదు, ఒంటరివాడైపోయినాడు ఆ కుమారుడు. చివరికి ఏ కండిషన్లోకి వెళ్ళిపోయినాడు అంటే తినటానికి భోజనం లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పందులను మేపుతూ పందులు తినే పొట్టును తినటము ప్రారంభించినాడు. ఎందుకు ఈ యొక్క సారాంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే
ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు చేసిన పొరపాటు ఏంటిదంటే, తండ్రి నుంచి, తండ్రి సహవాసము నుంచి దూరమైనాడు. ప్రేమ కలిగిన తండ్రి, క్షమించే తండ్రి, మంచి దయా కనికరము వాత్సల్యత కలిగిన తండ్రిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని వెళ్ళిపోయి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మన జీవితంలో శ్రమలు సడన్గా రావు. కొంతమందిని ఈ శ్రమలు మీకు రావటానికి కారణం ఏంటిది బ్రదర్ అంటే, ఒకటే ఒక మాటని సమర్థించుకుంటారు. ఏమంటారంటే, మేము మా పిల్లలము చాలా మంచి మనస్సు కలిగిన వారం పాస్టర్ గారు, కానీ ఇంత మంచి మనస్సు కలిగిన మా మీదకి దేవుడు ఎందుకు ఈ యొక్క శ్రమని అనుమతించినాడు? మేము ఏ పొరపాటు చేసినామని మేము ఈ శ్రమను అనుభవించాలి, ఈ పోరాటాన్ని అనుభవించాలి అని చాలా మంది వారిని వారు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, దీవెనలు రావాలి అంటే దాని వెనకాల కారణాలు ఉంటాయి. చప్పట్లు కొడదాం. ఒకవేళ శాపము నీ కుటుంబంలో రావాలి అంటే కూడా దాని వెనకాల కారణాలు ఉంటాయి. కారణము లేకుండా నీ కుటుంబంలో ఏది కూడా సంభవించదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు, అంతే. నువ్వు యథార్థమైన పంట విత్తుతే యథార్థవంతుల తదనంతరం వారి పిల్లలు ధన్యులవుతారట. ఆమెన్. నువ్వు యథార్థమైన విత్తనాలు విత్తుతే బ్రతికినంత కాలం నువ్వు పచ్చడి మెతుకులు తిను, పూరి గుడిసెలో ఉండు, 3,000 2,000 సంపాదించు, నీ కుటుంబములో నీవు నీ పిల్లలు సమాధానాన్ని అనుభవిస్తారు. చప్పట్లు కొడదాం. కానీ అన్యాయముగా, అక్రమముగా ఒకవేళ నీవు పరిగెత్తుతూ, నువ్వు ముందుకు సాగుతూ అన్యాయంగా నువ్వు ఒకవేళ సంపాదించిన సంపాదన నీ కుటుంబంలో, నీ చేతిలో మిగిలదది. ఒకానొక దినమున సమస్తమును కూడా నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ యొక్క చిన్న కుమారుడు ఏం చేసినాడు అంటే, తండ్రి సహవాసం నుంచి దూరమైనాడు. ఆమెన్. ఏ సహవాసం నుంచి? తండ్రి నుంచి దూరమై ఏదో సాధిద్దాం దూరదేశానికి వెళ్ళి అని పరిగెత్తినాడు. కానీ చివరికి భోజనము కూడా తినలేని స్థితిలో పందుల పొట్టు తినటం ప్రారంభించినాడు. అక్కడ కింద భాగంలో ఏమని ఉన్నదంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమొచ్చిందట తప్పిపోయిన కుమారునికి? గట్టిగా చెప్పాలి. బుద్ధి వచ్చిందట. ఆమెన్. ఎప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చినాడు చెప్పాలి. ఎప్పుడు తండ్రి యొక్క విలువ ఈ కుమారునికి జ్ఞాపకం వచ్చిందంటే, ఎప్పుడు తండ్రి యొక్క ప్రేమ ఈ కుమారునికి జ్ఞాపకం వచ్చింది అంటే, బుద్ధి వచ్చినప్పుడు. హల్లెలూయా. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో శ్రమలని కొని తెచ్చి పెట్టుకుంటాం. దేవుడు వద్దన్న పని చేస్తాం, దేవుడు వద్దన్న స్థలానికి వెళ్తాం, దేవుడు కొనొద్దు అంటే అవే కొంటాం. ఇట్లాంటి ఎన్నో దేవునికి వ్యతిరేకమైనవి చేసి చివరికి శ్రమలని కొని తెచ్చి పెట్టుకొని, దేవుణ్ణి అపార్థం చేసుకొని, దేవుని ప్రేమను అపార్థం చేసుకొని, సహవాసానికి, దేవునికి, దైవ సేవకునికి దూరమైపోయి లోకంలో కలిసిపోయిన అనేక కుటుంబాలు ఉంటున్నాయి. కానీ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నావా? అస్వస్థతతో బాధపడుతున్నావా? అప్పులలో కూరుకుపోయి బ్రతుకుతున్నావా? వివాహము చేసుకొని 6 నెలలు గడవలేదు, నీ భర్తకి దూరం అయిపోయి, నీ భార్యకు దూరం అయిపోయి
ఈరోజు లాయర్స్ని పిలిచి విడాకులకి నువ్వు అప్లై చేసుకుంటూ, దేవుడు నాకు ఏమి న్యాయం చేయలేదు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు పక్షపాతి అని దైవ సేవకుడిని, సహవాసాన్ని, దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ తండ్రికి దూరమైన స్థితిలో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి నీ పొరపాటుని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీవు చేసిన పొరపాటుని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయస్తుడే. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సరి సమానముగా ఆశీర్వదించి దీవించే ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంతే. మొదటి సారాంశంలో కాపరి గొర్రెను వెతికినాడు. రెండో దాంట్లో ఆ స్త్రీ నాణ్యాన్ని వెతికింది. కానీ మూడో దాంట్లో తండ్రి కొడుకును వెతకలేదు. ఆమెన్. ఎందుకు అంటే తండ్రికి తెలుసు కుమారుణ్ణి తాను ఎంతగా ప్రేమించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రికి తెలుసు ఒక దినమున నా కొడుకు నా ప్రేమని గుర్తుకు చేసుకుంటాడు, ఒక దినమున నా కొడుకు పశ్చాత్తాపపడి నా దగ్గరికి వస్తాడు. బికాస్ ఏ రోజు కూడా నా కుమారుడికి నేను ఏమి కూడా తక్కువ చెయ్యలే. నేను సమాజంలో నేను ఒక మంచి తండ్రినని మంచి సాక్ష్యం ఉన్నది. కుటుంబంలో చుట్టాల మధ్యలో మంచి సాక్ష్యం ఉన్నది. నాకు చివరికి దేవుని దగ్గర నేను ఒక మంచి ప్రేమ కలిగిన న్యాయానికి కర్త అయిన తండ్రినని పరలోకంలో కూడా నాకు సాక్ష్యం ఉన్నది. కాబట్టి నా ప్రేమను ఒక దినమున వెళ్ళిపోయిన నా కుమారుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంతే అనే ధైర్యంతో ఉన్నాడు. కానీ తప్పిపోయిన కుమారుడిని వెతకలేదు. కానీ రోజు మార్నింగ్ బిల్డింగ్ మీద నుంచి చూస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన తండ్రి చూడండి. కొడుకు వెళ్ళిపోయినాడు, కానీ ఒక దినమున నా కొడుకుకి నేను జ్ఞాపకం వస్తా. నా కొడుకు ఒక దినమున నా దగ్గరికి వస్తాడు. నో డౌట్ అబౌట్ దట్. కానీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఒక్కసారి అట్లా అడవిలో చూస్తున్నాడు, కొండ మీద చూస్తున్నాడు. ఏ రోజైతే కొడుకు కనబడలేదో బాధతో వెళ్ళిపోతున్నాడు. కానీ తనకంటూ ఒక ధైర్యం, ఒకరోజు డాడీని వెతుక్కుంటూ నా కొడుకు వచ్చేస్తాడు. చప్పట్లు కొడదాం. కానీ ఒక దినమున వాకింగ్ చేస్తూ ఉన్నాడు తండ్రి. దూరం నుంచి కనబడుతున్నాడు. వెళ్ళేటప్పుడు రాజకుమారునిలాగా వెళ్ళిపోయినాడు. కానీ వచ్చేటప్పుడు ఎట్లొస్తున్నాడంటే పిచ్చోన్లాగా వస్తున్నాడు. మురికి బట్టలు, చినిగిపోయిన బట్టలు, గడ్డమంతా పెరిగిపోయింది, పిచ్చోన్లాగా వస్తున్నాడు. కానీ దూరంలో ఉన్న తన ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి గుర్తుకు పట్టినాడు ప్రేమ కలిగిన తండ్రి. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ ఆ పొలిమేరలలోకి వెళ్ళి ఎందుకు కుమారుని మీద పడ్డాడో తెలుసా? ఎందుకు పడ్డాడు అంటే, ఆ రోజులలో ఎవరైనా కుమారుడు కానీ తండ్రి దగ్గర ఈ విధంగా ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి ఆ వ్యామోహాలకి ఈ వ్యామోహాలకి డబ్బును వృధా చేసుకొని మరలా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతా ఉంటే, ఆ ఊరిలో రూల్ ఏంటిదంటే ఆ కుమారుడిని రాళ్లతోని కొట్టి ఆ పొలిమేరలలోనే చంపేసేయాలి. అది రూల్. ఎందుకంటే తండ్రి మాటని ధిక్కరించి కుమారుడు వెళ్ళిపోయినాడు. తండ్రి కాదనకుండా, తండ్రి సహవాసం కాదనకుండా ఏదో సాధించామని వెళ్ళిపోయినాడు కొడుకు. కాబట్టి ఆ కుమారుడు కానీ పొలిమేరలలో కనబడితే ఊరిలో ఉన్నవారు రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే ఆ సంగతి ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. అందుకనే ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు? పొలిమేరలలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే, ఒకవేళ ఎవరైనా చూసి కుమారుణ్ణి రాళ్లతో కొడితే
ఆ రాళ్ళు ఎవరికి తాకుతాయి? తండ్రికి తాకుతాయి. తండ్రి గాయాల పాలవుతాడు, కానీ కొడుకు మీద ఒక్క రాయి కూడా పడద్దు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి చూడండి. నేను ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడ సహోదరి, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో, నీ వ్యాపారంలో దేవునికి ఆయాసకరంగా బ్రతికి సమస్తమును కూడా నష్టపోయినావేమో. నీ వ్యాపారంలో నష్టపోయినావు, నీ ఉద్యోగంలో నష్టపోయినావు, నీ కుటుంబంలో దేవుని చిత్తంలో లేని వివాహం చేసుకొని ఈరోజు నీవు నీ పిల్లలు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారేమో. కానీ దేవుణ్ణి అపార్థం చేసుకోకు నాన్న, దైవ సేవకుడిని అపార్థం చేసుకోకు. కానీ నువ్వు చేసిన పొరపాటుని నీవు కానీ జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపపడి తండ్రి దగ్గరికి వస్తే, నీ ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను క్షమించి ప్రతి దుర్నీతి నుంచి నిన్ను తప్పిస్తాడు. చప్పట్లు కొడదాం. ఈ లోక సంబంధమైన తండ్రులు నీవు కొని తెచ్చిపెట్టుకున్నావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకురా అంటారేమో కొన్నిసార్లు. కానీ పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు, నువ్వెంత భయంకరమైన తాగుబోతువైనా కావచ్చు, నువ్వెంత భయంకరమైన ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయినా, డ్రగ్స్కి అలవాటైపోయి సినిమాలకి, సీరియళ్ళకి, తంబాకులకి, గుట్కాలకి, పాన్ పరాగులకి భయంకరంగా అలవాటైపోయి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ కొన్నిసార్లు నీ భార్యని చూసి అసహ్యించుకుంటున్నది, కొన్నిసార్లు నీ భర్త చూసి నిన్ను అసహ్యించుకుంటున్నాడు, కొన్నిసార్లు నీ పిల్లలు నీ యొక్క బలహీనతలను చూసి అసహ్యించుకుంటున్నారేమో. కానీ ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను చూసి అసహ్యించుకుంటారేమో, కానీ ఈ లోకంలో నిన్ను చూసి అసహ్యించుకొని వారు ఎవరంటే ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను అసహ్యించుకోడు, నిన్ను తృణీకరించడు, నిన్ను వెలివేయడు. కానీ తన కల్వరి ప్రేమ ఎంత శ్రేష్టమైనదంటే, ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు బలహీనత నొప్పుకొని బుద్ధి తెచ్చుకొని నీవు కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నీ పాపాలను క్షమించి నీకొక క్రొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. సహోదరుడా సహోదరి, చూడండి, కుమారుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాడు, పనివాడిగా ఉండాలని వచ్చినాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి, కుమారుడిని ఒక మంచి స్థాయిలోకి తీసుకొని వెళ్ళింది. మంచి బట్టలు కుట్టించినాడు, మంచి విందు చేసినాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి. ఎందుకు క్లియర్గా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడంటే, యేసయ్య ప్రేమ గురించి ఈరోజు దాకా నీకు తెలవదేమో. యేసయ్య ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమనో ఈరోజు దాకా నీకు తెలవదేమో. సహోదరుడా సహోదరి, యేసయ్య స్వస్థపరిచే దేవుడు, నీకు విడుదలను అనుగ్రహించే దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళే దేవుడు. దానితో పాటు నీ పాపాలన్నింటినీ కూడా క్షమించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకనే కల్వరి సిలువలో నీ కోసం తన రక్తమునంతా కూడా కార్చి ఉన్నాడు. గట్టిగా యేసయ్యను చప్పట్లు కొడుతూ గణపరుద్దాం. హల్లెలూయా. తాను ఎందుకు నీ కోసం రక్తం కార్చున్నాడంటే, సహోదరి సహోదరుడా, నీ శాపమునంతా కూడా ఆయన మీద వేసుకొని తన పరిశుద్ధతనంతా నీకు అనుగ్రహించడానికి, నీ దుఃఖమునంతా కూడా ఆయన మీద వేసుకొని నీకు ఆనందాన్ని సంతోషమును ఇవ్వటానికే కల్వరి సిలువలో నీకోసం బలియాగమైనాడా. ఏ పాపము చేయని యేసయ్య నీవు సంతోషంతో సమాధానముతో ఉండాలని నీకోసం 2000 సంవత్సరాల క్రితం బలియాగమైనాడు. పాలస్తీనాలోనట 70 రకములైన ముళ్ళున్నాయట. అయితే ఒక సైనికుడు వెళ్ళి భయంకరమైన పాయిజనస్ ముళ్ళుని తీసుకొని వచ్చినాడట. అది 2 ఇంచెస్ ముళ్ళు. ఆ ముళ్ళుతోని ఒక ముళ్ళ కిరీటాన్ని తయారు చేసి యేసయ్య తల మీద పెడితే, ఇంకొక వ్యక్తి కర్రతోని దడ 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 కొడితే
ఆ ముళ్ళన్నీ మెదడులో దిగిపోయినాయి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే తుప్పిర్లు పడితేనే కొన్నిసార్లు మనం అసహ్యించుకుంటాం. కానీ చరిత్రలు ఏం చెప్తున్నాయంటే 1200 మంది ఒకటేసారి యేసయ్య మీద ఉంచినారట. మొత్తం ముఖమంతా ఉమ్ముతో నిండిపోయింది. ఏ పాపము చెయ్యని యేసయ్య నీకోసం సమస్తమును కూడా భరించినాడు. ఎందుకో తెలుసా? నీ శాపాన్ని తన మీద వేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే యేసయ్య ప్రేమ. సహోదరుడ సహోదరి, ఈరోజు దాకా యేసయ్యను నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడో అదే సార్లు ఎన్నో మార్లు ఎన్నో మార్లు నువ్వు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు నాన్న. ఈ భూమి మీద ఆత్మీయ తండ్రిని అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన అనుభవం నీకున్నది. వాళ్ళు చెప్తున్న మాటలు, వీళ్ళు చెప్తున్న మాటలు, ఆ మాటలు విని ఆత్మీయ తండ్రిని ఎన్నోసార్లు నువ్వు దూరం చేసుకున్నావు. ఆత్మీయ తండ్రి యొక్క ప్రేమను నువ్వు అపార్థం చేసుకున్నావు. పరలోక తండ్రి యొక్క ప్రేమను నువ్వు అపార్థం చేసుకున్నావు. ఈరోజు తొందరపడి పరిగెత్తి పందుల పొట్టు తిన్నావు ఈరోజు దాకా. కానీ ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, నువ్వు ఎంత హీనమైన స్థితిలోకి నువ్వు వెళ్ళినా నిన్ను లేవనెత్తి దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొడదాం. పేదవాడిగా, ఒంటరివాడిగా ఈ స్థలంలోకి నువ్వు అడుగుపెట్టినావేమో. నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో నువ్వు అడుగుపెట్టి ఉన్నావేమో సహోదరుడా సహోదరి. కానీ నీ స్థితి ఎంత భయంకరంగా దిగజారిపోయినా ఒక్క చిన్న పశ్చాత్తాపంతో నువ్వు చేసే ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్తుంది. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు ఒక సహోదరుడి ప్రోగ్రాం చూస్తున్నాడు. నీ బిడ్డలిద్దరూ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. నీ బిడ్డలిద్దరికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. నీ భార్యకు ఎయిడ్స్ వచ్చింది. నువ్వు కూడా ఎయిడ్స్తో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. ఎయిడ్స్ వ్యాధిని బట్టి నీ శరీరం క్షీణించిపోతున్నది. దానిని బట్టి దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నావు. కానీ ఈ ఎయిడ్స్ వ్యాధి సడన్గా నీ శరీరంలోకి రాలే. నీవు విత్తిన విత్తనాల పంట నువ్వు కోస్తున్నావు సహోదరుడ సహోదరి. నీవు చేసిన పొరపాటు ఈరోజు నీ భార్యకి శాపంగా మారిపోయింది. అమాయక బిడ్డలు, నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోయినారు. కానీ నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? ఈరోజు టీవీ ప్రోగ్రాం చూస్తూ ఆ టీవీ ముందే మోకరించి ఏడ్చుకుంటూ, యేసయ్యా నేను చేసిన పొరపాటును క్షమించండి ప్రభు అని నువ్వు కానీ ఈ రాత్రి టీవీ చూస్తూ ప్రార్థన చేస్తే సడన్గా మీరు నలుగురిలో ఉన్న ఆ యొక్క ఎయిడ్స్ అనే శాపాన్ని దేవుడు తొలగించి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ఈ విధంగా ఈ టీవీ ప్రోగ్రాం వ్యాపారవేత్తలు చూస్తున్నారేమో, కుటుంబాలు చూస్తున్నాయేమో, యవ్వన బిడ్డలు చూస్తున్నారేమో, ఆయా దేశాలలో భారతదేశాన్ని విడిచిపెట్టి సెటిల్ అయిపోయిన వారు చూస్తున్నారు. అందరికీ, సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ప్రవచన వాక్కు ఇది. ఈ రాత్రి బుద్ధి తెచ్చిపెట్టుకో, బుద్ధి తెచ్చుకో. ఈ రాత్రి పొరపాటును ఒప్పుకో, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడు. ఇదిగో నీ తలుపు దగ్గరికి వచ్చి నా యేసయ్య నీ తలుపును తట్టుచున్నాడు. చప్పట్లు కొడదాం. ఎవరు ఆ శబ్దాన్ని విని తలుపు తీస్తారో వారితో మరలా సహవాసం చేయాలని ప్రేమ కలిగిన యేసయ్య ఆశపడుతున్నాడు. నువ్వేం చేస్తావంటే, యేసయ్యా నన్ను క్షమించి నా హృదయంలోకి రానాయన, ఆమేన్, నా కుటుంబంలోకి రానాయన, నా పొరపాటుని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని నువ్వు పశ్చాత్తాప పడితే ఈరోజు నీ గృహంలోకి వచ్చి నీతో స్థిరపడిపోయి
నీతో సహవాసం కలిగి నిన్ను గొప్పవాడిగా దీవించబోతున్నాడు. రెండు మూడు నెలల సంది అక్షరాలు సరిగ్గా కనబట్టకుండే. బైబిల్ చదవాలంటే మీకు చాలా బాధ అనిపిస్తుండే. బైబిల్ చదవాలంటే అక్షరాలు చాలా మబ్బు కనబడుతుండే. ప్రేయర్కి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళినా ఇక్కడ నేను అప్పటి నుంచి చాలా అక్షరాలు మంచిగా కనబడుతుంది. నాకు బైబిల్ చాలా బాగా చదువుతున్నాను. నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మా మనవరాలకి పుట్టినప్పుడు 5వ రోజునే బాక్స్లో పెట్టారు. ఇక్కడికి వచ్చి నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత అమ్మాయి సంగతి కళ్ళు శుక్లాలు వచ్చినాయి. ఆపరేషన్ చేయించాము. అయినా కానీ ఒకరు నాకు భయంగా ఉంది. ఇక్కడికి నేను 2వ తారీఖు వచ్చి తర్వాత మళ్ళీ పాపను తీసుకొని వచ్చాను. ప్రేయర్లు ఏకీభవించాను లైన్లో. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు ప్రేయర్ చేశారు. డాక్టర్కి అడిగి తీసుకెళ్తే ఈ పిల్లతో పాటు చేసిన ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు ఈ అమ్మాయి పట్ల. అంతేకాదు డాక్టర్ అమ్మ అయితే ఇదైపోయింది, షాక్ అయిందనమాట. ఏంది ఈ అమ్మాయికి ఇంత ఇదిగా బాగా కనిపిస్తున్నాయి కళ్ళు, ఒకటేమైనా కక్కేది. ప్రేయర్ ఆయిల్ రాసి ప్రేయర్ తోటి మేము ప్రేయర్ చేసుకున్న తర్వాత స్వస్థతనిచ్చాడు. అండి మేము ఇక్కడికి పోయిన సంవత్సరం వచ్చినామండి. అయ్యగారితో మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. పిల్లలు కాకుండా దవాఖానల చుట్టూ బాగా తిరిగి నుండి మా దోస్తు ఉండే ఒక మార్కు అనేట ఆయన ఏమన్నా ఆయన విశ్వాసి అన్న, మరి నువ్వు హాస్పిటల్ పొంటే ఎందుకు తిరుగుతావు, ఒకసారి మా దేవుని దగ్గరికి రాని ఆయన సలహా ఇచ్చిండు. సరే చూద్దామన్న ఉద్దేశం మీద పోయిన నెల అక్టోబర్లో వచ్చి అయితే అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారు ఏం చెప్పారంటే నీకు మంచి బాబు పుడతాడమ్మా అని మా భార్యకు చెప్పారండి. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు మరి జూన్ 4వ తారీఖు నాడు బాబు పుట్టిండు. హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రౌచారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యముతో పాటు దేవుడు తన ఆత్మచేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.